హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే క్యారెట్ హల్వా అండి. నేనైతే 1 kg ఆఫ్ క్యారెట్స్ అయితే తీసుకున్నాను. వాటిని నీట్గా ఇలా పీల్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ వాటర్లో వేసేసుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ వాటిని సన్నగా తురుముకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా సన్నగా తురుముకోవాలి. సన్నగా తురుముకున్న తర్వాత ఒక వెడల్పాటి బాండి తీసుకొని దాంట్లో 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత మనం తురుముకున్న క్యారెట్ దాన్ని మొత్తం కూడాను దాంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటేనే బాగుంటుందండి. నెయ్యి కూడా మొత్తం దానికి పట్టేస్తుంది. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టేసుకొని వాటిని సిమ్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడాను పోతుంది. అండ్ 1 kg క్యారెట్స్కి నేనైతే 1 గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకున్నానండి. స్వీట్గా ఉండాలి కాబట్టి దాంట్లో 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆ క్యారెట్ మొత్తం కూడాను మిల్క్లో ఉడికితేనే బాగుంటుంది. సో 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. కొంచెం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తే ఇలా దగ్గరకు వచ్చేస్తుంది కదండి. దీంట్లో యాలకుల పొడి వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ చూస్తే ఇలా దగ్గరికి అయిపోతుంది చూడండి. మీకు చూస్తేనే తెలుస్తుంది కదండి అది ఎంత బాగా ఉడికింది అనేది. దీంట్లో ఇప్పుడు మనం మళ్ళీ ఒక 5 చిన్న బౌల్ పెట్టుకొని దాంట్లో నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇందులో మిక్స్ చేసేసుకోవడమేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సింధుశ్రీ అఫీషియల్.